ఈరోజు యావత్ ప్రజానికానికి తెలియచేందేమనగా మన ఛానల్లో కొత్తగా బ్లాగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఖాళీగా ఉన్న వాళ్ళు చూసేయండి, ఖాళీ లేని వాళ్ళు ఖాళీ చేసుకుని మరి చూడవలసిందిగా మా కోరిక. హలో నమస్కారం అందరికీ, నేనే మీ సాఫ్ట్వేర్ గులి. ఈరోజు మరో కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అని చెప్పాను, స్పెట్స్ పడిపోయాయి. తిరిగి యూటర్న్ తీసుకుని మనకు వెళ్తుంటే ఒక భయ్య మన వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. తనే ఈ స్పెట్స్ కి దేవుడు. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. అలా ఆ భయ్య మన స్పెట్స్ మనకి ఇచ్చాడే. ఇంకా మనం బ్లాగ్లో వెళ్ళిపోదాం. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మరి ఇది ఇట్స్ ఏ డివోషనల్ బ్లాగ్. మామూలుగా ఉండదు. పొద్దున్నే వెళ్దాం అనుకున్నాం, కానీ మన వరుణ్ గారు లేరు. అదేండి వర్షం కుట్టిస్తారు కదా, పొద్దున్నే స్టార్ట్ అయ్యే టైం మాత్రం వాయించారండి క్యాప్ లేకుండా. అందుకే ఈవినింగ్ వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఒక్కేం కాదు, ఎవరో బందిలో పడుకున్నాడు పొద్దున్న, వరుణుడి మీద తోసేస్తున్నాడు మొత్తం. హాయ్ యార్ డానీ, నీ స్పెట్స్ నిరాలు నువ్వెందుకు వచ్చావు? కింద పడి స్కూని చేసావుగా, రివెంజ్ తీసుకోవడానికి వచ్చా. ఏం టైమింగ్ రా, నువ్వు వచ్చావు ట్రాఫిక్ జామ్. ఇదేమిటమ్మా ట్రాఫిక్ అప్పుడే వచ్చిందా? లెగ్ తమరు అడుగు పెట్టారుగా, వచ్చింది. సో ఇక్కడ నుండి కొత్తగూడ సర్కిల్ నుండి రైట్ తిరిగి లెఫ్ట్ లైన్లోకి వెళ్ళాలి అని మన గూగుల్ తెలిసి చెప్తుంది. సర్లే కానీ నువ్వు మూసుకుంటే నేను ముఖ్యాంశాలు చెప్తా. ఈరోజు ముఖ్యాంశాలు: వాతావరణం. ఎందుకు కురుస్తానో తెలియదు అంటున్న వరుణుడు, కురిసిన 5 నిమిషాలకే వస్తా అంటున్న సూర్యుడు, మధ్యలో కనిపించిన సొట్టపడిన BMW గుద్దునోడి గుండెని ఖచ్చితంగా బేరం పెట్టేసి ఉండొచ్చు ఆ ఓనర్, త్రుటిలో తప్పిన ప్రమాదం, జారిపడిన స్పెట్స్, మధ్యలో కనిపించిన చిన్న యాక్సిడెంట్ చూడగానే ఆగమంటున్న మనసు, కానీ గుడి ముఖ్యం అంటున్న మా బాసు. మొత్తానికి మనోడు ఈ 11th సెంచరీ టెంపుల్కి చేరుకున్నాడా? వేచి చూద్దాం. ఇదే సన్సెట్ స్పాట్. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని అలా వెళ్తే ఓవరాల్కి పోతాం పక్క లైన్లోకి వెళ్ళి. సరిలే ఏదో ఫ్రెండ్లీగా వెళ్ళాం. అబ్బచ్చా ఇయే తగ్గించుకోవాలి, మ్యాప్ కూడా చూడడం రాదు. ఆ సోదిగడి మాటలు పట్టించుకోకుండా కానీ కాసేపు మనం వెళ్ళబోయే టెంపుల్ గురించి మాట్లాడుతాం. ఈ టెంపుల్ పేరు ఏంటంటే శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్, అమ్మలపల్లి. మనకి అరౌండ్ 40 to 50 km డిస్టెన్స్లో ఉందండి హైదరాబాద్ నుంచి. ఇది 11th సెంచరీ టెంపుల్ అంట. అంటే ఇప్పటికే ఆల్మోస్ట్ 1000 years అయిపోయాయి. ఈ టెంపుల్ను 2 విషయాల్లో చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఒకటి మన హనుమాన్ లేని రామాలయం, రెండోది మరో పేరు ఉందండి, సినిమా గుడి. బికాజ్ ఆల్మోస్ట్ ఒక 500+ మూవీస్ పైన షూటింగ్ అయిందంట. సీనియర్ ఎన్టీఆర్ గారిది శ్రీ మఠ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర ఇదే ఫస్ట్ మూవీ అంట. నే ఒక్కడను నరకమునకు పోయినను ప్రజలందరినీ కైవల్య ప్రాప్తుల చేసేది. ఇంకా పవర్ స్టార్ జల్సా. ఏంట్రా బొట్లు పెట్టుకొచ్చారు, సంపేద్దామనా? రెబల్ స్టార్ రెబల్, సూపర్ స్టార్ మురారి. నిజం తెలియాలి. అబ్బో ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. ఇదంతా మీ నాలెడ్జ్ అనుకుంటారేమో, అంత లేదు. సబ్స్క్రైబర్ కోసం ఆ గూగుల్ అంతా. ఇంకా మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకొని ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. బస్ డ్రైవర్ దుమ్ము మామూలుగా లేవట్లేదు. ఈ భాషకే భయం లేదు, ఒకటే భయం, దేవుడు అంటేనే. నేను దీన్ని నమ్మి పనిచేయను, దీన్ని నమ్మి పనిచేస్తాను. సామర్లకోట రాజమండ్రి కోదాడ రోడ్డు, జగిపేట రోడ్డు చేసిన రోడ్డు. ఓడి అమ్మ యాక్సిడెంట్ అనుకుంటా. అక్కడ ఏదో జరిగింది, ఆగి చూడాలని ఉంది. కానీ పెద్ద యాక్సిడెంట్ ఏం కాదు, నార్మల్ చిన్న గొడవ అవుతుంది. మనకి గుడి ముఖ్యం కదా. సో లెట్స్ గో టు గుడి. సో ఆల్మోస్ట్ వచ్చేసాం మనం.
ఆల్మోస్ట్ వచ్చాను మనం. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే గుడి అదో ఆర్చ్. మరి దీనికి ఎంట్రీ ఏమంటాడా? లేదు, వెళ్ళిపోవచ్చు. ఎంతనా ఫోన్పే ఉందా? క్యాన్సిల్ అయిపోతుంది. One eternity later. అయిందన్నా? అబ్బో, పెద్ద షూటింగ్ స్పాట్ లో ఉన్నాయి ఇక్కడ. సో ఫైనలీ టెంపుల్కి వచ్చేసాం. ఇదే అండి ఆ టెంపుల్. ఇంకా ఇవన్నీ మంచి ఫోటోషూట్ స్పాట్స్. నాకు తెలిసి గుడి పేరు మాత్రం ఖచ్చితంగా మార్చుతారు. త్వరలో ఇది సినిమా గుడి కాదు, వీరికి వెడ్డింగ్ ఫోటోషూట్ గుడి. రాసుకోండి. 2, 3, 4, 5, 6 ఇళ్ళకి వరకు ఉన్నారా అక్కడ ఉన్న కపుల్ షూట్స్. హాయ్ చింటూ, ఏంటి ఎలా వచ్చావు? నువ్వే మా ఏరియాకి వచ్చావరా అని అన్నాడు. భయపడదామని చూసా. నేను అమరుణ్ణి. అమ్మ తినమా. పెద్ద మాట అన్నాడు సార్. ఇంకా చింటుగాడు అంత మాట అన్నాక ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపించింది. ఇంకా ఆలోచించకుండా బయలుదేరిపోయాం. సో ఇంతటితో ఈ బ్లాగ్ సమాప్తం. బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ చేయకపోయినా పర్లేదు, కామెంట్ మాత్రం చేయండి. సజెషన్స్